ఇప్పుడు సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి అసలు ఎప్పుడు వచ్చింది మ్యామ్? అసలు ఈ సూర్యగ్రహణం వల్ల అసలు ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక ఫస్ట్ అది మాట్లాడదాము. ఎప్పటికైనా సరే గ్రహణం అంటే ఏంటంటే పుణ్యకాలం ఉంటుంది, అలాగే ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే సూర్యగ్రహణం వస్తుంది. ఎప్పుడంటే February 17, అది మంగళవారం, వచ్చే మంగళవారం. మళ్ళీ మనకి మంగళవారం అయింది. సో ఈ నెల వస్తుంది. అండ్ ఆల్సో అమావాస్య రోజు వస్తుంది అనమాట. అదొకటి కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కుంభంలో రాహు గ్రహస్థ గ్రహణం, సూర్యగ్రహణం. అండ్ ఆల్సో రాహు గ్రహస్థ అంటే రాహు ఇప్పుడు ఎక్కడున్నారు అనేది మనం చూసుకోవాలి. అంటే రాశివారీగా మనం చూసుకుంటాం. కుంభరాశిలో రాహు ఉన్నారు. అదొకటి కాకుండా కూటమి జరుగుతోంది అక్కడ. మార్స్ మాత్రం ఏంటంటే మనకి అంటే కుజుడు మాత్రం మనకి మకరంలో ఉన్నారు. మిగతావన్నీ గ్రహాలు చూసామంటే సన్తో పాటు మనకేమో కుంభంలో ఉన్నారు. అంటే ఏమేమి ఉన్నాయి? సన్, మెర్కురీ, వీనస్. ఇప్పుడు మూన్ కూడా చేరుతోంది, 4వది. అండ్ ఆల్సో రాహు. సో 5 గ్రహ కూటమి జరగబోతోంది. ఎప్పుడు? February 17. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే చంద్రుడు 2.5 అంటే 2.5 అనద్దు, 2.25 డేస్ మనకి ఒక రాశిలో ఉంటారు. సో తిరుగుతూ ఉంటారు, మనకి తెలుసు. సో అది అమావాస్య రోజు వచ్చింది February 17. అండ్ ఆల్సో ఏంటంటే చంద్రుడు ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో ఉన్నప్పుడు వస్తుంది. అంటే ఏంటి? జస్ట్ ఎంటర్ అయినప్పుడు, కుంభానికి ఎంటర్ అయినప్పుడు మనకి ఈ గ్రహణం అనేది వస్తుంది. సో జనరల్గా మనం చూసామంటే కూడా గ్రహణాలు మనకి యాన్యువల్ ఎక్లిప్సెస్ ఉంటాయి, 2 షువర్గా ఉంటాయి అన్నమాట. సో దీని తర్వాత మనకి ఏంటంటే వచ్చే పౌర్ణమి అంటే March 3కి ఏంటంటే మనకి చంద్రగ్రహణం ఉందన్నమాట. అది కేతు గ్రహస్థ వస్తుంది. కానీ రాహు కేతువులు కూడా మనకి ఏంటంటే ఎదురెదురే ఉంటారు కనుక సో 2 రాశులు ఎఫెక్ట్ అవుతాయి. సో బేసిక్గా ఏంటంటే ఈ గ్రహణం February 17 మనకి ఇండియాలో కనిపించట్లే. ఎక్కడ కనిపిస్తోంది అంటే అంటార్క్టికా దగ్గర కనిపిస్తోంది. అండ్ ఆల్సో రింగ్ ఆఫ్ ఫైర్ కూడా ఫామ్ అవుతోంది. అంటే మనం చూస్తూ ఉంటాం కదా, మనకి షాడో పడినప్పుడు అంటే ఏంటి ఎర్త్ షాడో పడినప్పుడు లేకపోతే ఏదైనా మధ్యలో ఒక ప్లానెట్ వచ్చినప్పుడు మనకి షాడో పడుతుంది. అంటే ఏంటి? లైట్ అనేది మనకి ఎర్త్కి రాదనమాట. సో మూన్ జనరల్గా మధ్యలో వెళ్ళినప్పుడు మనకి షాడో పడుతుందన్నమాట. సో అదేంటంటే పూర్ణంగా ఆల్మోస్ట్ పూర్ణంగా మనకి కనిపించబోతుంది. టోటల్ సోలార్ ఎక్లిప్స్ కింద కనిపించబోతోంది. సో అప్పుడే మనకి ఏంటంటే రింగ్ ఆఫ్ ఫైర్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కువ అంటార్క్టికాలో కనిపిస్తుంది అనమాట. ఇండియాలో అయితే ఏమీ లేదు. బట్ జనరల్గా ఏంటంటే గ్రహణం వచ్చినప్పుడు అంతా మనం కొన్ని విధి విధానాలు మనం పాటిస్తూ ఉంటాం. సో ఏం పాటించాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఈసారి మనం ఎక్కువ పాటించక్కర్లే. బట్ జనరల్గా చూసాము అంటే ఎప్పుడు పాటించవలసింది ఏంటంటే అది పట్టుకున్నప్పుడు అంటే గ్రహణం పట్టుకున్నప్పుడు స్నానం చేస్తాం, పట్టు విడుపప్పుడు స్నానం చేస్తాం. అదొకటి కాకుండా దర్భ మనం గ్రాస్ వేసుకుంటాం అనమాట అన్నిటి మీద, తినుబండాల మీద. ఎందుకని అంటే ఏంటంటే నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి, పాజిటివ్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఇవి రెండింటిని మనం కాపాడడానికి, ఫుడ్ని కాపాడడానికి మనం చేస్తూ ఉంటాం. అంటే ఏంటి? దర్భ వేస్తారు, అలాగే ఏంటి తులసి ఆకులు కూడా వేసుకుంటూ ఉంటారనమాట. అదొకటి కాకుండాను మనం ఏంటంటే ఆ టైంలో ఎక్కువ మనం ప్రతిష్టానం అవన్నీ కూడా చేయకుండాను అక్కడ కూర్చుని మనం ఏంటంటే హోమాలు కానీ పెద్ద పెద్ద పూజలు కానీ అవన్నీ చేసుకోకుండా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ మీద లేకపోతే మంత్రసిద్ధి మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేస్తామన్నమాట. ఇది బెస్ట్ టైం టు గెట్ మంత్రసిద్ధి. అంటే ఏంటి? సిద్ధులు పొందడానికి ఇది చాలా మంచి సమయం. మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, నెగటివ్గా చూపిస్తూ ఉంటారు. సిద్ధులు వస్తాయి, ఎక్లిప్సెస్ వచ్చినప్పుడు సిద్ధులు వస్తాయి. ఎక్కువ మనకి ఏంటంటే నెగటివ్ ఫోర్సెస్ ఎక్కువ అవుతాయి కనుక మనకేంటి ఆ ఫోర్సెస్ ఎక్కువ అవుతాయి కనుక మనం ఏదైనా ఒకటి చేయాలి అంటే కనుక చెయ్యొచ్చు అనేది మనకి సినిమాల్లోంచి చాలా చూస్తూ ఉంటాం. బట్ జనరల్గా చెప్పుకోవాలి అంటే కనుక తప్పక ఏంటంటే ఆ టైంలో మంత్రోపదేశం చేసుకోవచ్చు, తీసుకోవచ్చు కూడాను, ఒక గురిని పాటించవచ్చు. అదొకటి కాకుండా జపం కంటిన్యూస్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో మనకి ఎనర్జీ అనేది అనుకూలంగా ఉంటుందన్నమాట సిద్ధులు పొందడానికి కానీ మంత్రం ఉపదేశాలు తీసుకోవడానికి కానీ. సో అదేంటంటే అమృతకాలం అంటే ఏంటి? మంచి కాలం కింద మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది ఈ గ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే మధ్యాహ్నం 3 నుంచి 3:30 అనుకుందాము. రాత్రి 7:57 అలాగే 8 వరకు ఉంది. ఆల్మోస్ట్ 4 hours ఉంటుంది. లేదు పాటించక్కర్లేదు. ఇప్పుడు పట్టు విడుపు అక్కర్లేదు, ముందు స్నానం అక్కర్లేదు. ఇవన్నీ జనరల్గా చెప్పుకోవడం ఎందుకంటే తెలియాలి ప్రేక్షకులకి అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇండియాలో కనిపించదు కనుక మనకి ఏంటంటే మనం ఏమీ చేయక్కర్లేదు. మామూలుగా ప్రతిష్టానం చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. బట్ జనరల్గా మనం చెప్పేది ఏంటంటే ఇంకో జాగ్రత్త
జాగ్రత్త ఎప్పటికైనా చెప్పేది ప్రెగ్నెంట్ ఉమెన్కి చెప్తూ ఉంటాం. కడుపుతున్న వాళ్ళు పడుకునే ఉండాలి, కదలకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు గ్రహణం టైంలో. ఎస్పెషలీ సోలార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు ఎక్కువ చెప్తూ ఉంటాం అనమాట. ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఆ ఫోర్సెస్ది, ఆ ఎనర్జీస్ది ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటాం. ఈ టైంలో ఏంటంటే జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ఏంటి, కడుపుతున్న వాళ్ళు, నిండు గర్భిణీలు కొంచెం ఎండ దగ్గరికి వెళ్లకుండా ఉంటే, ఎండలో వెళ్లకుండా ఉంటే చాలు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, ఏదైనా చేయొచ్చు, టీవీ చూడొచ్చు, తినచ్చు, అన్నీ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కనిపించట్లా. మనం ఇందాక చెప్పిందంటే జనరల్గా ఏం చేయాలో నేను చెప్పడం జరిగింది అనమాట. ఏదైనా చేయొచ్చు, కానీ సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వద్దు. ఎందుకని ఇది చెప్తున్నాం అంటే, ఎక్కడైనా సరే ఇది మన లోకమే కదా, మనం ఈ లోకంలోనే ఉన్నాం. మనకున్నది ఒకటే సన్, మనకే 100 సన్లు లేవు కదా. ఒక గ్రహం గురించే మనం మాట్లాడుతాం, సన్ గ్రహం. అంటే సూర్య ఎక్లిప్స్ అవుతుంది, అంటే సోలార్ ఎక్లిప్స్ అవుతుంది, ఒకటే కదా మరి గ్రహం. సో దాని ప్రభావం, రేస్ అనేది, ఎనర్జీ అనేది ఎక్కడైనా అలాగే ఉంటుంది కదా. సో మనకి కనిపించకపోయినా ఆ రేస్, ఆ ఎనర్జీ మనకి ఇక్కడికి వచ్చినప్పుడు, ఇండియాకి వచ్చినప్పుడు కూడా కొంతవరకు ప్రభావితం అవుతుంది. అండ్ ఆల్సో నెగిటివ్ ఎనర్జీ మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అనేది మనం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అనమాట. సో జనరల్గా మనం చూసామంటే గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటాం, జాగ్రత్తలు చెప్తున్నాం. అది ఇది తుంచకూడదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. అదే, సో ఇప్పుడు పడుకోమని చెప్తారు, అసలు కదలకూడదు అని చెప్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ ఏమీ అవసరం లేదు, ఎండలో వెళ్ళొద్దు. ఎందుకంటే ఇది కూడా మనకి ఏంటంటే ఆఫ్టర్నూన్ వస్తుంది. సో మనకి సన్సెట్ అయ్యే టైం అంటే 6 o'clock అనుకుందాము. సన్సెట్ అయ్యే వరకు అంటే ఏంటి, ఒక 2 గంటలే కదా. సో ఈ టైంలో తినచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. పూజలు కూడా చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ ఏం చేస్తాము, గ్రహణం ఇక్కడ కనిపించినప్పుడు, మన ప్రదేశంలో కనిపించినప్పుడు ఎప్పటికైనా సరే ఇవన్నీ అంటే ప్రతిష్ఠ చేయడం కానీ, పూజలు చేయడం కానీ, అలాగే ఏంటంటే మనం తినడం కానీ ఇవన్నీ ఏమీ చేయమన్నమాట. సో జనరల్గా ఏంటంటే స్నానాలు చేస్తాం, అదొకటి కాకుండా దానం ఇవ్వడం చెప్తాం. ఈ టైంలో మనకి ఇక్కడైనా సరే, మనకి ప్రపంచంలోనే జరుగుతుంది కనుక దానం ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదైనా సరే తెల్ల వస్తువులు దానం ఇవ్వమని చెప్తాం అనమాట. అంటే బట్టలు అవ్వచ్చు, అలాగే బియ్యం అవ్వచ్చు, అలాగే ఏంటంటే ప్రతిమ, సిల్వర్లో చేసిన ప్రతిమ. ఏం ప్రతిమ, స్నేక్ది. అంటే మనకేంటో ఒక పావు ప్రతిమ ఉంటుంది, అది తీసుకెళ్ళి మనం దానం ఇవ్వడం అనేది ఆన్మాయితీ అనమాట. అదొకటి కాకుండా అర్ఘ్యం ఇవ్వడం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం జనరల్గా మనం ఎప్పుడు చేస్తున్న ఒక పద్ధతి. సో ఇది కంటిన్యూస్గా చేసుకోవచ్చు. కానీ ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే, గ్రహణం ముందు అన్నీ ఏంటంటే మనం సర్దేసి పెట్టేసుకుని, అన్ని గర్భలు వేసేసి, అన్ని దర్భలు వేసేసుకుని రెడీ పెట్టుకుంటాం. ఇదేంటంటే ఊరగాయలు అవన్నీ ఏంటంటే ఇదివరకు ఫ్రిడ్జ్లో అవి ఉండేవి కాదు. సో ఊరగాయలు కానీ, పళ్ళు కానీ అవన్నీ ఏమి పడేసుకోలేము కదా. సో దాని మూలనే ఏంటంటే పళ్ళుకి ఏమి ఉండదు, నెయ్యికి ఏమి ఉండదు, పెరుగుకి ఏమి ఉండదు అని చెప్తూ ఉంటాం అనమాట. జనరల్గా మనం చూసామంటే మనం చేసిన వస్తువులు, అన్నం కానీ అంటే ఏంటి, మనం వండుకున్న వస్తువులు. సో గ్రహణం అయిన తర్వాత స్నానం చేసి వండుకునేవాళ్ళు, దాని తర్వాతే తినేవాళ్ళు. అది వాట్ ఎవర్ దానికి ముందు ఉన్నదేమో అంటే ఏంటంటే ఇదివరకు ఎవ్రీడే చేసుకుని తినడం అనేది అలవాటే. అంటే పూటకి వండుకునేవాళ్ళు కదా. సో పొద్దున్నది సాయంత్రం తినడం కానీ అలాంటివి ఎక్కువ చేసేవాళ్ళు కాదు. సో ఇది కూడా ఏంటంటే గ్రహణం కూడా మనకి అలాగే అనమాట. గ్రహణం ముందు అన్నీ తోవేసుకుని క్లీన్గా పెట్టేసుకుని దాని తర్వాత వండుకొని తినడం అనేది మనకి ఆన్మాయితీ ముందు నుంచి. చిన్న డౌట్, ఇప్పుడు అసలు ఈ గ్రహణాలకి మనం ఫుడ్ తినడానికి ప్లస్ ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి అసలు వీటన్నిటికీ ఏంటి మేడం రిలేషన్? నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వచ్చిందంటే కనుక, అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అంటే ఎనర్జీ, విఆర్ ఆల్ ఎనర్జీ, ఎనర్జీ ఫీల్డ్ అంటాం. సో మనం కూడా ఎనర్జీయే కనుక, సపోజ్ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వచ్చిందని, ఎందుకంటే ఇది షాడో పడుతుంది. అండ్ గ్రహాలు కూడా మనం మాట్లాడుకుంటే రాహు, కేతు షాడో గ్రహాలు. అండ్ ఆల్సో దే ఆర్ మ్యాలిఫిక్స్, అంటే ఏంటి, చెడు చేసే గ్రహాలు. సో జనరల్గా మనకి ఏంటంటే ఇప్పుడు ఫుడ్ ఎప్పటికైనా సరే అది కూడా ఎనర్జీయే, కరెక్ట్. సో వండుకున్న ఫుడ్ కూడా దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఎప్పటికైనా సరే మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. సో దేవుళ్ళలాగా చూస్తాం అనమాట. సో మనం ఏదైనా సరే ప్రతిష్ఠ చేయొద్దు, పూజా గది కూడా మనం క్లీన్ చేసుకుంటాం అంటే గ్రహణం అయిన తర్వాత. సో అన్నీ కడుక్కుంటారు, అంటే విగ్రహాలు కడుక్కుంటారు, అన్నిటికీ మళ్ళీ ఏంటంటే బొట్లు పెట్టుకుంటారు తుడుచుకుని, ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. సో పాజిటివ్గా మనం చూసేది ఫుడ్ కూడా. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే కనుక ఏంటంటే వాళ్ళకి పుట్టబోయే బిడ్డ అంటే అది ఆ మొగాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే, బాయ్ ఆర్ గర్ల్ అవ్వచ్చు, వాళ్ళకు కూడా పాజిటివ్ ఎనర్జీ వెళ్ళాలి, డిఫార్మిటీస్ ఏమీ ఉండకూడదు.
ఓకే. కరెక్ట్. సో ఎప్పటికైనా సరే బాగుండాలి అని మనం సనాతన ధర్మంలో ఎప్పుడైనా చెప్తూ ఉంటాం. అంటే మళ్ళీ ముందుకెళ్ళి ఏంటంటే పంట పండించాలి అంటే ఏంటి, ఈ పిల్లలు కూడా ముందుకెళ్ళి మంచి గృహస్థులు అయ్యి అండ్ ఆల్సో ఈ ప్రపంచానికి మంచి చేసేవాళ్ళు అవ్వాలి, అటు మెంటల్గా అండ్ ఫిజికల్గా బాగుండాలి అని చెప్పడానికి మనం ఈ టైంలో ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట. అంటే ఏంటి, బాగుండాలి, వాళ్ళకి ఏం కావాలి, ఎప్పుడైనా బ్లెస్సింగ్స్ కావాలి. కరెక్ట్. సో ఏమి నెగిటివ్ అవ్వకూడదు అని చెప్పడానికి ఇదే చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి, తుంచిన వాళ్ళకి డిఫార్మిటీస్ వచ్చాయి పిల్లలకి అని అందరిది మనం తీసుకోలేము, బట్ మనకి ఎప్పటికైనా సరే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనం చెప్తూ ఉంటాం. ఫుడ్ ఇస్ ఆల్సో లైక్ దట్. అంటే ఏంటి, ఫ్రెష్గా చేసుకుని తినడం, ఆ నెగటివ్ ఎనర్జీ ఇది మనం ఎందుకు తినాలి అన్న ఒక ఉద్దేశం మీద ఇది పెద్దవాళ్ళు మనకు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పింది కాదు, మిగతా వాళ్ళు చెప్పింది కాదు, ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పిన ఒక పద్ధతి అనమాట. సో పద్ధతి పాటిస్తున్నాం. సో జనరల్గా ఇది అయిపోయిన తర్వాత కూడా మనం ఏంటంటే మనం దానం ఇవ్వడం అనేది మనం చేస్తుంటాం. ఇందాక నేను చెప్పినట్టు ఒక ప్రతిమ బియ్యం 1.1 kgs బియ్యం ఇస్తారనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏ రాశి వాళ్ళకి బాగుంది, ఏ రాశి వాళ్ళకి అంత బాగాలేదు అనేది మాట్లాడుకోవాలి. జనరల్గా మనం చూసాము అంటే కనుక ఎప్పటికైనా సరే 3, 6, 11లో ప్లానెట్స్ ఉంటే బాగానే ఉంటుంది. అంటే రాశి వారీగా మనం చెప్పేది దాంట్లో గోచరం అయినప్పుడు బాగుంటుందని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. కానీ గ్రహణానికి ఏంటంటే ఇక్కడ కూటమి కూడా అవుతోంది. సో వీటికి మళ్ళీ ఏంటంటే ఓనర్షిప్ చూసుకోవాలి. అంటే ఏ రాశికి ఓనర్, అంటే ఇప్పుడు మార్స్ ఉన్నారు, అంటే కుజుడు ఉన్నారు, కుజుడేమో మనకి మకరంలో ఉన్నారు. దేనికి ఓనర్ ఆయన ఏరీస్ అంటే ఏంటి, మేషానికి, అలాగే మనకి స్కార్పియో వృచ్చికానికి. సో ఆయన కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అలాగే ఏంటంటే శని ఎక్కడున్నారు, మనకి మీనంలో ఉన్నారు. సో ఈ రెండు కూడా కొంతవరకు నెగిటివ్ ప్లానెట్స్, పాపగ్రహాల కింద మనం తీసుకుంటాం ఎక్కువ. అంటే ఏంటి, ఒక్కొక్క జాతకం పట్టే పాపగ్రహాలు అండ్ శుభగ్రహాలు అని తీసుకోవడం. బట్ జనరల్గా మనం చూసామంటే స్వభావాలు అంత మంచివి కాదని చెప్తూ ఉంటాం అనమాట. సో గ్రహ స్వభావాలు. చిన్న డౌట్ మ్యామ్, అంటే ఈ సూర్యగ్రహణం గ్రహణాల ఎఫెక్ట్ కూడా రాసుల మీద కూడా పడే అవకాశం ఉంటుంది అంతే కదా. ఏ రాశి మీద ఇప్పుడు గ్రహణం వస్తుందో దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. సో ధనిష్ట 4 అంటే కుంభంలో అవుతుంది, రాహు ఎక్కడుంటే అక్కడ అవుతుంది, కేతు ఎక్కడుంటే అక్కడ అవుతుంది. సో రాశిలోనే ఉంటాయి, అవి ఎక్కడికి వెళ్తాయి. సో ఆ గ్రహాలన్నీ అవి రెండు మంచి గ్రహాలు, పాపగ్రహాలు కనుక. అలాగే ఈ గ్రహణం కూడా వచ్చేది కుంభంలో. సో అటు ఇటు కూడా పాపగ్రహాలు ఉన్నాయి కనుక సో కొంచెం ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే సూచనలు. దేని మీద ఎక్కువ ఎఫెక్ట్ పడతాయంటే జనరల్గా మనకి ఇప్పుడు వార్ వచ్చే సూచనలు చెప్తూ ఉంటారు. అంటే జన నష్టం అయ్యే సూచనలు మనం చెప్తున్నాం అనమాట. సో ఎక్కడైనా సరే వాల్కనోస్ ఇది అవ్వడం కానీ, ఎర్త్క్వేక్స్ రావడం కానీ, లేకపోతే ఫైట్స్ అవ్వడం కానీ, లేకపోతే జన నష్టం అలాగే ఆస్తి నష్టం కలిగే ఒక సూచన మనం చెప్పడం అనేది జరుగుతుంది జనరల్గా మనం చెప్పాలి అంటే. అలాగే పొలిటికల్గా కూడా కొంతమంది పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమంది ఏమో కిందకి పడిపోయే, అసలు కంప్లీట్గా పడిపోయే ఛాన్సెస్ మనం చూస్తున్నాం. అదొకటి కాకుండాను మనకి మెటల్స్ కానీ, లేకపోతే సపోజ్ ఇప్పుడు కమోడిటీస్ ఉన్నాయి, అవన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే గోల్డ్, సిల్వర్ మనకి తెలుసు ఆల్రెడీ ఎక్కువ అవుతున్నాయి, బాగా ఎక్కువ అవుతున్నాయి. ఈ కూటమి కూడా జరుగుతోంది కనుక అదొక్కటి కాకుండా జూపిటర్ దృష్టి అనేది మనకి కుంభం మీద ఉంది కనుక మనం చూసామంటే అంటే ఎప్పటికైనా సరే రాహు జూపిటర్ కలయిక ఉంటే గోల్డ్ కానీ మెటల్స్ కానీ ఎక్కువ అయ్యే ఛాన్స్, ఇప్పుడు కాపర్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అది, ఇదేంటంటే హ్యుమానిటీ మీద ఎఫెక్ట్ ఇస్తుంది, హ్యూమన్స్ మీద. అంటే ఏంటి, కొంతమందికి చాలా మటుకు ప్రెషర్ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రెషర్, కొంతమంది పైకి రాలేరు, బిజినెస్ ప్రపోర్షన్స్ తగ్గిపోతాయి. అంటే ఏంటి, స్తంభించిపోయే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ఇది జనరల్ ప్రెడిక్షన్స్. సో ఇందాక నేను చెప్పినట్టు దానం ఇవ్వడం కానీ, ఇలా పూజలు చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఏ రాశి వాళ్ళకి అంత బాగుంటుంది అంటే ఫస్ట్ కుంభం ఎక్కువ ఎఫెక్ట్ అయింది, మీనం బాగా ఎఫెక్ట్ అవుతుంది. అదొకటి కాకుండా సింహం టు అ సర్టన్ ఎక్స్టెంట్. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి కర్కాటకం కూడా, ఎందుకంటే జస్ట్ ఎంటర్ అవుతున్నప్పుడే మనకి ఈ రాశికి ఎంటర్ అవుతున్నప్పుడే మనకి గ్రహణం వస్తుంది. సో ఎగ్జాక్ట్ 6th అయినప్పటికీ ఈ రాశి నుంచి 6వ రాశి మనకి కర్కాటకమైన అంటే కుంభం నుంచి అయినప్పటికీ కూడాను కర్కాటక రాశి వాళ్ళకి కూడా చాలా ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అదొకటి కాకుండా ఇప్పుడు మనకి 4 రాశులు. సో ఎవరెవరికి చాలా బాగుంటుందని చూద్దాం. అంటే మేషానికి బాగుంటుంది, అలాగే వృషభానికి బాగుంటుంది, కన్యకి బాగుంటుంది, అలాగే మనకి ధనుర్కి బాగుంటుంది అనమాట. సో ఈ 4 రాశుల వాళ్ళకి
చాలా బాగుంటుంది. అంటే దేంట్లో బాగుంటుంది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మిగతా 4 రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు అనేవి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎప్పటికైనా సరే మనం చెప్పిన అంత బాగుంటుందని చెప్పిన రాసుల వాళ్ళకి తప్పక నేను చెప్పిన పద్ధతి పాటించవచ్చు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మొత్తం మనకి ఉన్నది ఒక సన్ గాడే. ఎక్కడైనా ఒక గ్రహమే అది. సో సోలార్ అంటే సన్ కింగ్. సో బేసికలీ పొలిటికల్ దీంట్లో కనెక్షన్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఎక్కువ మంచి స్థానం అని చెప్దాము, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నడిపే వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కొంతవరకు ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దేంట్లో వస్తాయి, ఒకటి హెల్త్ రీత్యా, ఇంకోటి ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. ఈ సూర్యగ్రహణం ప్రభావం తులారాశి మీద ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళకి మిశ్రమ ఫలితాలు, అటు మరీ బ్యాడ్ కాదు, అటు మరీ గుడ్ కూడా కాదనమాట. సో మీడియం. సో వీళ్ళకి బాగానే ఉంటుంది. ఎక్కువ ఆందోళన పడవలసిన అవసరమే లేదు. తులారాశి వాళ్ళకి బాగానే ఉంటుందని చెప్పాలన్నమాట. దేంట్లో బాగుంటుంది, యూజువల్గా ఏంటంటే మనకి ఏ గ్రహణం వచ్చినా కూడా అన్ని అడ్డంగాలు వచ్చాయి, అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ వస్తాయని చెప్తూ ఉంటాం అనమాట. సో వీళ్ళు చేసే పనిలో చిన్న చిన్న అడ్డంగాలు రావచ్చు, కానీ పెద్దగా ఏంటంటే ఎక్కువ ప్రెషర్ ఇచ్చేవేమీ కనిపించట్లేదు. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి మనకు కనిపిస్తోందనమాట. అదొకటి కాకుండా జూపిటర్ చూపు కూడా, చల్లని చూపు కూడా ఉంది కనుక తప్పక వీళ్ళకి చదువుకున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ దీక్ష తీసుకున్న వాళ్ళందరికీ తప్పక వాళ్ళకి కావాల్సింది సాధిస్తారు. అంటే ఏంటి, మన మేనిఫెస్టేషన్ కూడా మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. ఇట్లా మేనిఫెస్టేషన్ ఏంటంటే అటు మన అమావాస్యకి చెప్తాము, అటు పౌర్ణమికి చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో తప్పక ఏంటంటే వాళ్ళకి కావాల్సిన గోల్ సాధించడం కానీ, వాళ్ళు అనుకున్నది సాధించడం కానీ, ఒక ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడం కానీ, అవన్నీ జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ఏంటంటే ఈ గ్రహణం అనేది వీళ్ళకి మంచి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇస్తుంది, అంటే గుడ్ ఇన్ఫ్లుయెన్స్, పాజిటివ్ ఎనర్జీ అనేది వీళ్ళకి ఎక్కువ ఇస్తుంది అనేది చెప్పడం జరుగుతోంది. అదొకటి కాకుండా తప్పక వీళ్ళు చేసే పనిలో ముందుకెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే లవ్ రిలేషన్షిప్ కూడా ముందుకెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. వీళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే కొంతవరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండడం, నోటి దురుసు ఎక్కువ ఉండకుండా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే జూపిటర్ చూపు ఉంది, చల్లని చూపు ఉంది కనుక కొంచెం జాగ్రత్తగానే ఉంటారు. కానీ కూడా పేరెంట్స్ ఏం చెప్తున్నారో కొంచెం విని చెప్పిన మాట వినడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలన్నమాట. తప్పక వీళ్ళకి శుభ సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో చేసే పనిలో ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కానీ, లేకపోతే మనకి జాబ్ మార్పిడి కానీ, ప్రమోషన్ మీద పైకి వెళ్ళడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ వీళ్ళకి బాగానే ఉందని చెప్పాలి. వీళ్ళు ఇక్కడ గ్రహ కూటమి మనం ప్లస్ ఇదేంటంటే గ్రహణం రెండు మాట్లాడుకుంటున్నాం కనుక, గ్రహణం టైంలో వీళ్ళు కూడా ఆధ్యాత్మికంగా స్పెండ్ చేయడం, లేకపోతే ఒక పూజ చేయడం, అంటే ఇంటి పూజలు మనం ఎక్కువ చేయం, ఎక్కువ ఆధ్యాత్మికంగా స్పెండ్ చేస్తాం. అండ్ ఆల్సో ఏంటంటే జపం చేయడం కానీ, లేకపోతే సెల్ఫ్ మెడిటేషన్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అంటే ఏంటి, ఒక ధ్యానం చేసుకోవాలి అన్నా కూడా, జపం చేసుకోవాలి అన్నా కూడా తప్పక వీళ్ళు ఏంటంటే లక్ష్మీదేవిని కొలవడం, అలాగే ఏంటంటే ఏ దేవి స్వరూపమైనా కొలవడం అనేది చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పంచముఖి రుద్రాక్షతోటి జపం చేయడం చాలా చాలా మంచిది. ఓం శ్రీ మాత్రే నమః అని కంటిన్యూస్గా చాంట్ చేయడం కూడా మంచిది. ఏ నామ మంత్రమైనా మనం చేసుకోవచ్చు, అంటే గురువులు అక్కర్లేదు. ఈ టైంలో వీళ్ళు దీక్ష తీసుకోవాలి అంటే తప్పక దీక్ష తీసుకోండి. మీరు అనుకునేది మీ లైఫ్లో మీరు ఏది సాధించాలనుకున్నారో అది సాధించే ఛాన్సెస్, సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఏదైనప్పటికీ తులారాశి వాళ్ళకి శుభ సూచనలే కనిపిస్తున్నాయి.